నిజాయితీగా, బాధ్యతగా మాట్లాడడంతో పాటు భారత ప్రయోజనాల కోసం మాట్లాడడం, శత్రు దేశాలు, మిత్ర దేశాలు ఎవరికైనా సరే భారత ప్రయోజనం ఎట్లుంటుందో, ఎలా మాట్లాడాలో దౌత్యనీతిని నేర్పినటువంటి జైశంకర్ తాజాగా ఆపరేషన్ సింధూర్ విషయంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కాల్పులు ఇక చాలు ఆపుదామని ప్రాధేయపడుతోందని చాలా దేశాల నుండి మాకు సమాచారం వచ్చింది. మేము వాళ్ళందరికీ కాల్పుల విరమణ మీద పాకిస్తాన్ మాత్రం మాతో మాట్లాడాలి, మీ జోక్యం అనవసరమని స్పష్టం చేశాం. చివరికి పాకిస్తాన్ వైపు నుండి వారి డీజీఎం కాల్ చేసి ఆపేద్దామని ప్రాధేయపడ్డారు. షరతుల మీద ఆపేశాం. ఆ రోజు నుండి మేము ఏ ఒక్క షరతు మీద వెనక్కి పోలేదు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పాం. హిందూ నది ఒప్పందం రద్దు చేస్తామని చెప్పాం. మాటలంటూ ఉంటూ మన ఇద్దరి మధ్యనే, అది కూడా తీవ్రవాదం మీద పీఓకే వెనక్కి ఇచ్చేయడం మీదనే, వేరే వారి జోక్యం లేదు. ఇక న్యూక్లియర్ బ్లాక్మెయిల్స్ ఉండవు అని చెప్పాం. ఈ రోజుకి దాని మీదనే కట్టుబడి ఉన్నాం. వాణిజ్య విషయంలో ఏప్రిల్ 22 నుంచి G7 సమావేశం వరకు మధ్యలో మోడీ ట్రంప్ అసలు ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు. G7 సమావేశం అప్పుడు కూడా ట్రంప్ మధ్యలో అమెరికా వెళ్ళిపోయారు కాబట్టి ట్రంప్ అడిగితేనే మోడీ ఫోన్లో మాట్లాడారు. అప్పుడు కూడా పాకిస్తాన్ విషయంలో మూడో దేశ జోక్యం అవసరం లేదని స్పష్టం చేశాం, చేస్తూనే ఉన్నాం. వేరే దేశాలు ఏమనుకుంటే మాకేంటి, ఏం మాట్లాడితే మాకేంటి. భారత్ పాకిస్తాన్ విషయంలో మా వైఖరి ఏ రోజు మారలేదు, మారదు కూడా. ఇది తేల్చి చెప్పింది జైశంకర్. ఎవడు ట్రంప్ అనేటటువంటి మాట్లాడాడు, అతను మాట్లాడాడు కాబట్టి నువ్వు సమాధానం చెప్పాలంటే ఇది అసలు నిజం.